సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం సంతోషదాయకమని నల్గొండ ఎంఈఓ కత్తుల అరుంధతి అన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం మహిళా ఉపాధ్యాయులందరికీ గర్వకారణమని అన్నారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎంఈఓ కత్తుల అరుంధతిని మహిళా ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం మహిళా ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికులతో కలిసి ఎంఈఓ కత్తుల అరుంధతి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు 200 సంవత్సరాల తర్వాత మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. వచ్చే ఏడాది నుంచి మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఎఫ్ సెక్రటరీ విమల, కవిత, సులోచన, కల్పన, పద్మ, పర్యావరణ ప్రేమికుడు, ఉపాధ్యాయుడు ఆదిమళ్ల మణిరాజు, బొమ్మపాల గిరిబాబు, ఇమాం కరీం తదితరులు పాల్గొన్నారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ ప్రదర్శనలే కాకుండా ఈరోజు ఎంతో సుదినం, ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని, సావిత్రి గారి జన్మదినాన్ని ప్రభుత్వము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం మా అందరికి కూడా ఎంతో గర్వకారణం. ఇది చాలా సంతోషకరమైన విషయం. దాదాపు 200 సంవత్సరాల తర్వాత మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం అనేది మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటి నుంచి మహిళా ఉపాధ్యాయ దినోత్సవాలను చాలా ఘనంగా చేసుకోవడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటాం. మహిళలందరూ ఇదే సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క కష్ట నష్టాలను ఏ విధంగా ఎదుర్కొన్నారనే దాన్ని పరిశీలనకు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి విద్యార్థులను తీర్చిదిద్దుతూ మనం అందరం కూడా ముందుకు పోవాలని ఆశిస్తాం.